అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో మిడ్వెస్ట్ లో జరిగిన అతిపెద్ద బతుకమ్మ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో 600 మందికి పైగా తెలుగువాసులు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై పూలతో అలంకరించిన రంగుల బతుకమ్మలతో వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. కోలాటం, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పసందైన విందు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక ప్రముఖ సింగర్ శాలిని తన గాత్రంతో బతుకమ్మ పాటలు పాడి అందరిలో జోష్ నింపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, స్త్రీశక్తి ప్రతిబింబం, ఆడబిడ్డల ఆటపాటలతో అలరారే బతుకమ్మ పండుగ అమెరికా మిడ్వెస్ట్ నేలపై అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలినాయిస్ అరోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆట నిర్వహించిన బతుకమ్మ వేడుకలకి విశేష స్పందన వచ్చింది. 600 మందికి పైగా ఆనందోత్సాహాలతో పాల్గొని మిడ్వెస్ట్ లో తెలంగాణ వాతావరణాన్ని సృష్టించారు. సంప్రదాయ పూజలతో ఆరంభమైన ఈ వేడుక కూచిపూడి నృత్యాలతో మరింత వన్నె తెచ్చింది. తెలుగుదనం ఉట్టిపడేలా మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు అద్భుతంగా కోలాటం ఆడుతూ ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చారు. ప్రముఖ సింగర్ శాలిని తన గాత్రంతో బతుకమ్మ పాటలు పాడి అందరిలో జోష్ నింపారు. ఇక ఈ వేడుకతో చికాగో ప్రాంతం తెలంగాణ వాతావరణంలో మునిగిపోయింది. ఈ వేడుక విజయవంతం కావడంతో మహిళా సమన్వయకర్తలు శిరీష, వీరపనేని, సుచిత్రారెడ్డి, సైనా నర్వాడే, సారికారెడ్డి శెట్టి ప్రత్యేక పాత్ర పోషించారు. వీరికి స్థానిక ఏటీఏ ట్రస్టీలు సైనాథ్ రెడ్డి, బోయపల్లి, వేన్రెడ్డి, ఆర్విరెడ్డి బలమైన మద్దతు అందించారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ రాజ్ అడ్డగట్ల, పురుషోత్తం రెడ్డితో పాటు హనుమంత్ రెడ్డి, కేకే రెడ్డి, సత్య కందిమల్ల, కరుణాకర్, మాధవరం సహాయ సహకారాలు అందించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మహీధర్ ముస్కుల, మహిపాల్ రెడ్డి వంచ, వెంకటూడితో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు పలువురు ఈ వేడుక విజయవంతం కావడంలో తోడ్పడ్డారు. ఏటీఏ కార్యదర్శి సైనాథ్ బోయపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వెన్రెడ్డి, ఆర్విరెడ్డి, స్పాన్సర్లు, వాలంటీర్లు, చికాగో కమ్యూనిటీ లీడర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంప్రదాయ వైభవం చాటేలా నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ 2025 వేడుక మిడ్ వెస్ట్ లో తెలంగాణ సాంస్కృతిక వేడుకలకి కొత్త మైలురాయిగా నిలిచింది. Please keep watch and subscribe US1 TV.